సీత, ఏ సీత, చెప్పక్క. ఒకసారి ఆలోచించవే. అబ్బాయి మంచోడ్లా అనిపిస్తున్నాడే. వాణ్ణి కాదు, నిన్ను చంపాలి. వాడు చేసిందే చెత్త పని, మళ్ళీ ఆలోచించు అంట. అయ్యో రామా, అది కాదే. తను నిన్ను కలవకపోయింటే అలా చెప్పేవాడు కాదు కదనే. కలిసి తప్పు చేశానా? అయ్యో తల్లి, మా అమ్మ కదనే, ఆలోచించవే. వాడు రేపు కనపడాలి, వాడికి ఉంటది. నువ్వు పడుకోక్క. హా బాబాయ్. ఎరా కొంచెమన్నా బుర్రుందా నీకు అసలు? ఏమైంది బాబాయ్? మళ్ళీ ఏమైందేంట్రా? అక్కని చూసి రారా అంటే చెల్లి నచ్చిందని చెప్తావా? సవటనాయాలా? అది కాదు బాబాయ్, తను ముందే కిరాణా స్టోర్లో చూశాను, అప్పుడే నచ్చింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, అందుకే చెప్పేశా. ఇంకోసారి పెళ్లి సంబంధం చూడమని నన్ను అడిగావంటే దవడ పగులుతుంది నీకు. నాకు ఇంకెవరు వద్దు బాబాయ్, నాకు సీతనే మాట్లాడండి. తంతారా పట్టుకొని చెల్లిని అడగాల. బాబాయ్ పెట్టే ఫోనా. నా బీరేది? క్యాష్ బీర్. అది మరి స్టఫ్. నువ్వు ఇచ్చిన డబ్బులకి ఏదో ఎక్కువ బే, మోసుకొని తాగు. ఓకే, గుణాగదా. నాలుగు మండుతుంది. ఛీ, మరి స్టఫ్ ఎలా? పిన్నిచ్చిన పచ్చడి ఉంది కదా, పిన్నిచ్చిన పచ్చడి. అది బొక్కలు కొరకాల్సింది, పచ్చడి నాకాల్సింది వస్తుంది. ఛీ, నేను పెళ్ళి పటాకులు గాను. కాయ్ కాయ్ కొన్ని కాయ్ కాయ్ కాయ్. ఎక్కడుంది కోడి పచ్చడి ముక్క? ఛీ, హే కృష్ణ, ఏంటయ్యా నా లైఫ్లో ఈ ట్విస్ట్? రేయ్ ఏమైందిరా? అటు చూడు. అది జరిగింది. మంచిగా అయింది. నా స్టఫ్కి డబ్బులు ఇలే కదా. నీ అబ్బా, ఇప్పుడు అదరా కావాలి? చెల్లి నచ్చిందని చెప్పావు కదా, చీపుడు తిరగలేదా? సేఫ్, అలాంటిదేం జరగలేదు. రేపు అలాగ ఎదురు పడ్డావు అనుకో, నీకుంటెదురు. అది కాదురా, నా లైఫ్లోకి ఆ సీత వస్తే ఆ సీతారాముల్లాగా లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉంటాం. అయితే నువ్వు అడవుల పాలు ఖాయమే. ఓకే, ఏం రో అంత నచ్చిందా? అవునరా, అచ్చం శేఖర్ కమలా హీరోయిన్లా ఉంటుంది. కొంచెం కోపం, కొంచెం అమాయకత్వం, కొంచెం వినయం, కొంచెం మంచితనం, అలా అన్నీ అలా అలా కలగలిపిన ఉగాది పచ్చల్లా ఉంటుంది. అరే రామా, నాకెందుకో నీ జీవితానికి శుభంకర పడబోతుందని డౌట్ వస్తుందిరా. ఓబే, ముందు అమ్మాయిని పరిచయం పెంచుకొని ఎలాగైనా తనతో ఫ్రెండ్షిప్ చేయాలరా. అంటే రాములా ధనుసొంచి సీతను పడేస్తావా? లేదురా, ఈ బీర్ బాటిల్ తీసుకెళ్ళి నీ నెత్తిన పగలు కొడతా. చేత్త నా కొడుక. వద్దులే, బీర్ బొక్క నేను తాగేస్తా. హలో పిన్ని, చెప్పండి పిన్ని. సీత పడుకుంది. అబ్బాయి మంచోడే కానీ నా సంగతి తర్వాత అంటే సీత వినట్లేదు పిన్ని. పిన్ని, అయిపోయిందేదో అయిపోయింది, దాని గురించి మాట్లాడొద్దు. ఉంటా పిన్ని, పడుకోక్క. సీత, ఎందుకే అంత కోపం?
తప్పేమైంది? తప్పు ఒప్పుల గురించి కాదక్క, నాకు నీ జీవితమే ముఖ్యం. నీ పెళ్ళే అన్నీ సర్దుకున్నాకే నా పెళ్ళి నా జీవితం, సరేనా? అది కాదే. పడుకో అక్క. అన్న డెలివరీ చేస్తా అన్న. సీతలా ఉంది. సీత గారు సరే అన్నా, ఓకే అన్న. సీత గారు, సీత గారు, సీత గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు నాతో మాట్లాడొద్దు. అయ్యో నేనేం తప్పు చేశా? తప్పులు మంచి చెడులు కాదండి, అయిపోయిందేదో అయిపోయింది కదా, వదిలేయండి. సరే దాని గురించి వదిలేయండి, మనం ముందే కలిసాం కదా. కలిసిన దానికి విలువ కూడా లేకుండా చేశారు కదా. మా అక్క ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారన్నా ఆలోచించారా? సరే కావాలంటే తనకు 100 సార్లు సారీ చెప్పి దండం పెడతా, అర్థం చేసుకోండి. మీకు దండం, మమ్మల్ని వదిలేయండి. అది కాదు సీత, సీత గారు, సీత గారు. ఓ దేవుడా. అబ్బా, ఈయన కాల్ చేస్తున్నాడేంటి? హలో రాజన్న, చిట్టి డబ్బులు వచ్చే నెల ఇచ్చేస్తానన్నా. అది కాదన్నా, డబ్బులు సరిపోవడం లేదు. ప్లీజ్ వచ్చే నెల ఇచ్చేస్తానన్నా, నన్ను నమ్మన్నా. సీత, బుద్ధుందా లేదా నీకు? కస్టమర్ వచ్చే టైంలో ఫోన్ మాట్లాడతావా? సార్ అది క్లోజింగ్ టైం వరకు కదిలేవంటే బాగా చెప్తున్నా. ఛీ, దీనమ్మ జీవితం. అబ్బా, ఆకలేస్తుంది. అది కాదురా, మొన్న చెప్పావు కదా అమౌంట్ మ్యాటర్, ఇది ఏమైంది? ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. సార్ ఏంటి? సార్ ఆకలేస్తుంది, తినొస్తాను. ఏంటి ఒక్కరోజు పనికే ఓ ముద్దులు మోసినట్టు బిల్డప్ ఇస్తున్నావు? సార్ ప్లీజ్ సార్. సర్లే వెళ్తే తినిపో. పప్పు పాడైపోయినట్టుంది. ఛ,
అన్నం మొత్తం అలానే ఉందేంటి? అయ్యో, పప్పు పాడైపోయింది. ఇదేం తిన్నది అసలు? సీత, 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 అక్క నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటానే. నీ మొక్కం మధ్యాహ్నం ఏం తిన్నావు? తిన్నా అక్క. చెంప పగులుద్ది. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? లే ఫస్ట్. అక్క ప్లీజ్ అక్క. అలానే కూర్చోండు, వెళ్ళి అన్నం తీసుకొని వస్తా, సరేనా? సీతాలే తిందుగందా. సీత, సీత, లే అన్నం తెచ్చా తిందుగాని. అక్క వద్దక్క. తింటావా? నాలుగు కొట్టమంటావా? పిచ్చానే నీకు, తినకుండా ఎలా ఉన్నావు? అది కూడా రోజంతా నుంచోనే ఉండాలి. అలవాటైపోయింది అక్క. ఏదన్నా తెప్పించుకొని తినొచ్చు కదా. అనుకున్నా అక్క, కానీ కస్టమర్ల మీద కస్టమర్లు వస్తూనే ఉన్నారు. నీ ముఖం, తినకుండా అంత పని చేస్తారా? ఎంత పని చేశామన్నది కాదు, కొనుక్కుంటే జీతం కట్ చేస్తాడా సచ్చినోడు. పోయిన నెల కూడా ఇలానే 2000 కట్ చేశాడు. ప్రాణం పోయింది. మళ్ళీ ఎందుకులే అని అలానే ఉండిపోయా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదే, నా కోసమే కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, రూపాయి రూపాయి కూడబెడుతున్నావు. అయ్యో లక్ష్మీదేవి, నా కోసమే అంటావు ఏంటి? నువ్వు నా అక్కవే, నువ్వంటే అమ్మవి. అమ్మ కోసం ఎంత చేసినా తక్కువే. నీ పెళ్ళవ్వాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నాకంతే చాలక్క. మరి నీ పెళ్ళి? నాదేముందక్క, ఏదైతే అది అవుతుంది. నువ్వు అమాయకురాలివి, నువ్వు బాగుండాలి, అంతే అక్క. సరే తినవే.